సో ఈ వీడియోలో మనం హెచ్టిఎంఎల్ది బాయిలర్ ప్లేట్ కోడ్ గురించి మాట్లాడుతున్నాం. సో మనం ఇప్పటివరకు చూసింది ఏంటి, డైరెక్ట్గా పి ఎలిమెంట్ అని హెచ్1 ఎలిమెంట్ అని అలా రాస్తున్నాం. కానీ ఏ వెబ్సైట్లో కూడా మనం డైరెక్ట్గా అలా స్టార్ట్ చేయము. ఫస్ట్ ఒక బాయిలర్ ప్లేట్ కోడ్ అనేది ఉంటుంది. అది చాలా ప్రీ రిక్విజిట్ అన్నట్టు హెచ్టిఎంఎల్కి. మీరు ఏ హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేసినా కానీ ఏదైతే బాయిలర్ ప్లేట్ కోడ్ ఉందో అది కావాలి. సో ఇప్పుడు ఈ బాయిలర్ ప్లేట్ కోడ్ అంటే ఏంటి, మనం ఇది ఓన్గా కూడా రాయొచ్చు. కానీ విఎస్ కోడ్ అనేది మనకు ఒక ఆప్షన్ ఇస్తుంది. ఏమని, మీరు ఇలా ఎక్స్క్లమేషన్ మార్క్ అని టైప్ చేయగానే మీరు ఇక్కడ చూడండి, ఎమిట్ అబ్రివేషన్లో మీకు ఇక్కడ కోడ్ కనిపిస్తుంది. జస్ట్ ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టగానే మీకు ఈ కోడ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఏంటి, ఇక్కడ చూస్తే మీరు డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అని ఉంది. ఓకే, సో హెచ్టిఎంఎల్ డాక్ టైప్ హెచ్టిఎంఎల్ ఉంది. ఇది సెల్ఫ్ క్లోజింగ్ అన్నాడు, అంటే ఇది ఒకటే, దీనికి క్లోజింగ్ ఏం లేదు. లైక్ నార్మల్గా మనకి పి ఎలిమెంట్కి ఎలా అయితే ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుందో ఈ ఎలిమెంట్కి దీనికి లేదు, చూసారా. సో డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అంటే ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది హెచ్టిఎంఎల్ టైప్ అంట. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఓపెన్ చేసాము, ఇక్కడ క్లోజ్ చేసాము, చూసారా. ఇక్కడ ఓపెన్ చేసాము, ఇక్కడ క్లోజ్ చేసాము. దీని లోపల ఏముంది, లాంగ్ ఈక్వల్స్ టు ఈఎన్ అంట. ఈఎన్ అంటే ఏంటి, ఇంగ్లీష్ అని. అంటే మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం ఇందులో రాస్తాము అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందులో అరబిక్ కావాలనుకోండి, ఇక్కడ అరబిక్కి చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అరబిక్ వెబ్సైట్ క్రియేట్ చేస్తుంటే. ఓకే, సో దీన్ని మనం యాట్రిబ్యూట్స్ అంటాము. దీన్ని ఎలిమెంట్ అన్నాము. ఓకే, ఈ మొత్తాన్ని ఎలిమెంట్ అన్నాము. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎలిమెంట్ అన్నాము. దీన్ని ఓపెనింగ్ ట్యాగ్ అన్నాము, దీన్ని క్లోజింగ్ ట్యాగ్ అన్నాము. అండ్ ఓపెనింగ్ ట్యాగ్ లోపల యాట్రిబ్యూట్స్ అనేది ఉంటాయి, అంటే ఈ ట్యాగ్కి ఆప్షన్స్ అన్నట్టు. ఓకే ఓకే, ఆప్షన్స్ అన్నట్టు. దాని తర్వాత ఏముంది, హెడ్ ఎలిమెంట్ అంట. హెడ్ లోపల ఏమొస్తుంది, ఇక్కడ హెడ్ ఓపెన్ చేసాము, క్లోజ్ చేసాము. ఇప్పుడు హెడ్ లోపల ఏమొస్తుంది అంటే మొత్తం మెటా డేటా అనేది వస్తుంది. మెటా డేటా అంటే మనం బ్రౌజర్కి ఏమైతే ఇస్తున్నామో డేటా అది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ మెటా డేటాలోనే టైటిల్ ఉంది. యాక్చువల్లీ టైటిల్లో మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ముబషిర్ కోడ్స్ అని రాశారనుకోండి, సేవ్ చేస్తే మీరు ఇక్కడ రీఫ్రెష్ చేయండి, ఇక్కడ చూడండి ముబషిర్ కోడ్స్ అని వచ్చేసింది కదా. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ యూట్యూబ్ అని జస్ట్ ఇలా సెర్చ్ చేశారు, ఇక్కడ షేర్ యువర్ వీడియోస్ విత్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ ద వరల్డ్, ఈ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఆ డిస్క్రిప్షన్ కూడా మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ అన్నట్టు పెట్టచ్చు. ఓకే, లైక్ మెటా డేటాలో వెళ్ళి కంటెక్స్ట్ ఇక్కడ చూసారా డిస్క్రిప్షన్ అని. సో ఈ డిస్క్రిప్షన్లో మీరు ఆ కంటెంట్ అనేది పెట్టచ్చు, దిస్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అని అలా. ఓకే, సో ఇక్కడ మనం హెడ్లో ఈ మెటా డేటా ఇదంతా పెడతాం. ఇప్పుడు క్యారెక్టర్ అంటే మనం ఏదైతే UTF-8 క్యారెక్టర్ సెట్ వాడుతున్నాం, ఇప్పుడు మనం ఏదైతే కీబోర్డ్ టైప్ కానీ అలా వాడుతున్నామో అది UTF-8 క్యారెక్టర్ సెట్ అన్నట్టు. దీని గురించి అంత అవసరం లేదు. అండ్ ఈ వ్యూ పోర్ట్ ఏంటి, మన బ్రౌజర్ వ్యూ పోర్ట్ ఎంత ఉండాలి, లైక్ విడ్త్, డివైస్ విడ్త్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్న స్క్రీన్ యూస్ చేస్తుంటే ఆ స్క్రీన్ మొత్తం కవర్ చేసుకోవాలి, పెద్ద స్క్రీన్ యూస్ చేస్తుంటే పెద్ద స్క్రీన్ మొత్తం కవర్ చేసుకోవాలి. స్కేల్ అనేది 1 ఉంది. ఓకే, ఇప్పుడు ఇదంతా హెడ్ ట్యాగ్. హెడ్ ట్యాగ్లో మనం ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ మనం రేపటి రోజు CSS ఫైల్ క్రియేట్ చేసినా కానీ లింక్ చేయాలి కాబట్టి ఇవన్నీ హెడ్ ట్యాగ్లో యూస్ చేస్తాం. కానీ మన HTML అయితే మనం ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి క్లోజ్ చేసా, హెడ్ పక్కన ఇక్కడ క్లిక్ చేసి క్లోజ్ చేసా. ఈ బాడీ ట్యాగ్ అయితే ఉందో బాడీ ట్యాగ్ లోపల నేను HTML రాస్తాను మొత్తం. సో బాడీ ట్యాగ్ని ఇలా ఓపెన్ చేసా, ఈ బాడీ ఎలిమెంట్ ఇదంతా. ఓకే, దీని లోపల ఈ ట్యాగ్స్ లోపల నేను నా మొత్తం లైక్ H1 కానీ హెడింగ్ అని పారాగ్రాఫ్ అని ఇలా సేవ్ చేసి ఇక్కడ రీఫ్రెష్ చేస్తే యాక్చువల్లీ ఇక్కడ రీఫ్రెష్ అవ్వట్లేదు. సో నేను మళ్ళీ ఏమైనా చెయ్యాలా, యాక్చువల్లీ ఓపెన్ చేద్దామా, మళ్ళీ ఒకసారి ఓపెన్ చేద్దాం ఆగండి. సో నేను ఇక్కడ ఏం చేస్తా, ఓకే, సో మళ్ళీ ఓపెన్ చేస్తే ఏమైంది, ఇక్కడ హెడింగ్ అను పారాగ్రాఫ్ అనేది వచ్చేసింది. సో ఇలా మనం ఏదైతే HTML ప్యూర్గా రాయాలో మనం మొత్తం బాడీ లోపలే రాస్తాము. హెడ్ లోపల మనం జస్ట్ బ్రౌజర్కి చెప్పాల్సినవి ఏవైతే ఉంటాయో అవి రాస్తాం. ఓకే, సో ఇది బాయిలర్ ప్లేట్ కోడ్. ప్రతి ఒక్క HTML ఫైల్కి ఈ బాయిలర్ ప్లేట్ కోడ్ అనేది ఉంటుంది. సో మీరు HTML ఫైల్ క్రియేట్ చేయగానే ఎక్స్క్లమేషన్ మార్క్ క్రియేట్ చేసి బాయిలర్ ప్లేట్ కోడ్ క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత బాడీలో వచ్చి మీ HTML ఏదైతే ఉందో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టైటిల్ చేంజ్ చేయాలంటే ఇక్కడ హెడ్ లోపల టైటిల్ ఉంటుంది, టైటిల్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు.